సక్సెస్ న్యూస్ నేను మీ శిరీష. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ గురువారం అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో నైరుతి రుతుపవనాలు వారం ముందుగానే ప్రవేశించిన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అధ్యక్షతన జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తో కలిసి జరిగిన సన్నద్ధ సమీక్షా సమావేశంలో అన్ని శాఖల జిల్లా అధికారులు కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో పాల్గొన్నారు. గత సంవత్సరం ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈసారి మరింత సమగ్రంగా పటిష్టంగా ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ ఆదేశించారు. విపత్తుల నిర్వహణ సంస్థలు జారీ చేసిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ప్రకారం కార్యాచరణ రూపొందించుకొని అన్ని విభాగాల సమన్వయంతో పనిచేయాలని ఆయన స్పష్టం చేశారు. ముందస్తు చర్యల్లో భాగంగా జిల్లా డివిజన్ మండల స్థాయిలో కంట్రోల్ రూములను ఏర్పాటు చేసి వాటి ఫోన్ నంబర్లను ప్రజలకు అందుబాటులో ఉంచాలని కలెక్టర్ సూచించారు. పంచాయతీ కార్యదర్శులు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు చెరువు గట్లను ఉమ్మడిగా తనిఖీ చేసి వాటి స్థితిగతులపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. వర్షాల నేపథ్యంలో వ్యవసాయ శాఖ విత్తనాలు, ఎరువుల పంపిణీపై కార్యాచరణ రూపొందించాలని, నిబంధనలకు విరుద్ధంగా విత్తనాలు, ఎరువులు నిల్వ చేసిన దుకాణాలపై లైసెన్సులు రద్దు చేయాలని హెచ్చరించారు. రైతు సేవా కేంద్రాల ద్వారా విత్తనాలు, ఎరువులు పంపిణీకి ఏర్పాట్లు ముమ్మరంగా చేయాలని తెలియజేశారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వరరావు, డిపిఓ భారత్ సౌజన్య, జడ్పీ సీఈఓ శ్రీధర్ రాజా, విపత్తుల నిర్వహణ శాఖ అధికారి రాము, శ్రీకాకుళం ఆర్డీఓ సాయి ప్రత్యూష, ఎంఎన్హెచ్ఓ అనిత, ఇరిగేషన్ శాఖ పర్యవేక్షక ఇంజనీర్ సుధాకర్, మత్స్యశాఖ ఉప సంచాలకులు సత్యనారాయణ, పలు శాఖల ఉన్నత అధికారులు తదితరులు హాజరయ్యారు. వైఎస్ఆర్ మండల అనుబంధ విభాగం అధ్యక్షులు ప్రమాణ స్వీకార కార్యక్రమంకు పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నర్సన్నపేట స్థానిక మేఘన కన్వెన్షన్ హాల్లో యువ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్య ఆధ్వర్యంలో నర్సన్నపేట నియోజకవర్గ అనుబంధ విభాగం, మండల అనుబంధ విభాగం అధ్యక్షులు మరియు కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఉప ముఖ్యమంత్రి, జిల్లా పార్టీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్, మాజీ స్పీకర్ పార్లమెంట్ సమన్వయకర్త తమ్మినేని సీతారాం, పార్లమెంట్ పరిశీలకులు ఎమ్మెల్సీ కుంభ రవిబాబు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయలక్ష్మి, పలాస మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు, టెక్ల నియోజకవర్గ సమన్వయకర్త పేడార తిలక్, ఆమ్దల్వలస నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్, అలాగే ఎంపీపీలు, జడ్పీటీసీలు, జిల్లా కార్యవర్గ సభ్యులు, నియోజకవర్గ అనుబంధ విభాగం అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. నందమూరి తారక రామారావు పుట్టినరోజు పురస్కరించుకుని కడపలో నిర్వహిస్తున్న మహానాడు సభలో రణస్థలం మండల నాయకులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా కడపలో నిర్వహిస్తున్న స్వర్గీయ నందమూరి తారక రామారావు పుట్టినరోజు పురస్కరించుకుని రెండవ రోజు బుధవారం మహానాడు కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ గా జరిగింది. ఈ మహానాడు కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ యువ నాయకులు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మాటలతో కార్యకర్తలను, నాయకులను ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమానికి ఉత్తరాంధ్ర జిల్లాల నుండి టీడీపీ రజక సాధికారిక కమిటీ నాయకులతో పాటు రాష్ట్ర రజక కార్పొరేషన్ డైరెక్టర్ గురజాపు రాము, శ్రీకాకుళం పార్లమెంటరీ టీడీపీ రజక సాధికారిక స్టేట్ కమిటీ నాయకులు నౌపాడ రామారావు, అనకాపల్లి పార్లమెంటరీ టీడీపీ రజక సాధికారిక కమిటీ స్టేట్ నాయకులు అడ్డూరి శంకర్, విశాఖపట్నం పార్లమెంటరీ రజక యూత్ కన్వీనర్ చీపురపల్లి స్వరూప్ తదితరులు పాల్గొన్నారు. ప్లాస్టిక్ వాడకం వలన వచ్చే అనర్థాలపై ఎంపీడీఓ మధుసూదన్ రావు ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట మండల ఎంపీడీఓ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవంపై ఎస్బీఎం కన్సల్టెంట్స్ అమ్మాజీరావు మరియు సంతోష్ కుమార్ వెలుగు సిబ్బంది కలిసి ప్రపంచ పర్యావరణ దినోత్సవ వారోత్సవాల సందర్భంగా ప్లాస్టిక్ వాడకం వలన వచ్చే అనర్థాలు, ప్లాస్టిక్ భూమిలో కలుషితం కావాలంటే 1000 సంవత్సరాలు పైబడి ఉంటుంది. ప్లాస్టిక్ వాడకం వలన అనర్థాలు మరియు పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలంటే ఘనద్రవ వ్యర్థాలు చెత్త సంపద కేంద్రంగా తరలించే విధానం, నీటిని కలుషితం కాకుండా చూడటం, బహిరంగ మల విసర్జన విధానంపై ఎంపీడీఓ మరియు ఎస్బీఎం కన్సల్టెన్సీ వారు ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మధుసూదన్ రావు, ఎస్బీఎం డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ కె అమ్మాజీరావు, ఎం సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్ జగన్ బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారని తెలుగు శక్తి అధ్యక్షులు బీవీ రావు తీవ్ర ఆరోపణలు చేశారు. వైఎస్ జగన్ బ్లాక్మెయిల్ రాజకీయాలు పాల్పడుతున్నారని, ఎవరెవరు ఏ అక్రమాల్లో ఉన్నారో తెలుసునని బెదిరింపులకు దిగుతున్నారని తెలుగు శక్తి అధ్యక్షులు బీవీ రావు తీవ్ర ఆరోపణలు చేశారు. గురువారం ఆమ్దల్వలసలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ కార్యకర్తలు జగన్ మాటలు విని వారి కుటుంబాలను నాశనం చేసుకోవద్దని హెచ్చరించారు. జగన్ మాటలు నమ్మవద్దని,
ఆయన రాజకీయ శైలి రౌడీ యజమాని ధ్వజమెత్తారు. తాజాగా కడపలో ప్రారంభమైన తెలుగుదేశం మహానాడు అద్భుతంగా జరుగుతుందని, ఈ ఉత్సాహాన్ని చూసి వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని విమర్శించారు. మేళా తరహాలో జరుగుతున్న మహానాడుకు బహుళ ప్రజల సమీకరణ, ఉత్సాహం, క్రమశిక్షణతో వైసీపీ నేతల్లో అసహనం పెరిగిందని తెలిపారు. రాష్ట్రాన్ని గాడిలో పెట్టే పనిలో కూటమి ప్రభుత్వం ఉందని, పాలన సవ్యంగా సాగుతుందని అభిప్రాయపడ్డారు. తెలుగు ప్రజల గర్వంగా నిలిచే ఎన్టీఆర్ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేందుకు జీవో విడుదల చేయడం తెలుగు జాతికి గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. ప్రతి తెలుగువాడు దీన్ని హర్షించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. లావేరు మండలంలో ఏర్పాటు చేసిన యోగాంధ్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎన్ఈఆర్ పాల్గొన్నారు. గురువారం అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని యోగాంధ్ర పేరిట నెల రోజులు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా గురువారం ఎచ్చెర్ల నియోజకవర్గంలోని రణస్థలం, లావేరు మండలాల్లో ఏర్పాటు చేసిన యోగాంధ్ర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదుటి ఈశ్వర్రావు. ఈ సందర్భంగా ఆయన యోగా అభ్యాసకులను ఉద్దేశించి మాట్లాడుతూ, యోగా అనేది భారతీయ జీవన విధానమని, యోగా పురాతనమైన భారతీయ తత్వశాస్త్రం మరియు అభ్యాసాల యొక్క ఒక భాగమని, ఇది మనస్సు, శరీరం మరియు ఆత్మను ఒకదానికొకటి సమన్వయం చేయడానికి ఒక మార్గమని, భవిష్యత్తు తరాలకు ఇది వారసత్వం సంపద అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రణస్థలం, లావేరు మండలాలకు చెందిన ఎంపీడీఓలు, తహసీల్దార్లు మరియు గ్రామ సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మత సామ్రాజ్యానికి ప్రతీకగా కడప దర్గా నిలుస్తుందని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండుశంకర్ అన్నారు. మత సామరస్యానికి ప్రతీకగా కడప దర్గా నిలుస్తుందని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండుశంకర్ అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కడపలోని పెద్ద దర్గాను సందర్శించానన్నారు. దర్గా వద్ద ఆయనకు ఘనస్వాగతం లభించగా దర్గా మత పెద్దలు సాంప్రదాయ రీతిలో తలపాగా చుట్టారు. దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి వాటి విశిష్టతను తెలుసుకున్నానన్నారు. కడప పెద్ద దర్గాకు ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉందని, మత సామ్రాజ్యానికి, జాతీయ సమైక్యతకు ప్రతీకగా నిలుస్తుందన్నారు. సేవలకు మారుపేరుగా దర్గా పెద్దల ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమాలను కూడా చేస్తూ ఇక్కడ నైపుణ్యాభివృద్ధిపై పేద యువతలకు ప్రత్యేక శిక్షణ ఇస్తూ అండగా ఉంటూ రక్తదాన శిబిరాలు సైతం నిర్వహిస్తున్నారన్నారు. కులమతాల భేదం లేకుండా అందరూ బాగుండాలనే ఉద్దేశంతో సందర్శించానని తెలిపారు. శ్రీకాకుళం నగరంలోని మీనాక్షి హాస్పిటల్లో అరుదైన మరియు అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్సను సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ గొండు గంగాధర్రావు విజయవంతంగా నిర్వహించారు. 36 సంవత్సరాల యువకుడు చాలా కాలంగా ఐటీపీతో బాధపడుతున్నాడు. దీని కారణంగా అతని ప్లేహలం పెరిగి ఉదరభాగం మొత్తం వ్యాపించడంతో అతనికి ప్లేట్లెట్ కౌంట్ ఇంకా తగ్గడం, రక్తం గడ్డకట్టి శక్తి నశించడం, రక్తహీనత, తెల్ల రక్త కణాలు తగ్గడం, ఆహారం తీసుకోలేకపోవడం, ఎటువంటి తేలికపాటి పని కూడా చేసుకోలేకపోవడం, ఆరోగ్యం బాగా క్షీణించి మీనాక్షి ఆసుపత్రిని సందర్శించాడు. అతడికి పరీక్షలు నిర్వహించి శస్త్రచికిత్స అవసరమని గుర్తించారు. శస్త్రచికిత్స చేసే సమయంలో అతడికి కేవలం 7 గ్రాముల హిమోగ్లోబిన్ మరియు 1600 ప్లేట్లెట్ కౌంట్ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో రక్తం గడ్డకట్టి సామర్థ్యం చాలా తక్కువగా ఉండి శస్త్రచికిత్స సమయంలో ప్రాణాంతకరమైన రక్తస్రావం జరిగే అవకాశం ఉంటుంది. శస్త్రచికిత్సను అత్యంత నైపుణ్యంతో ఎటువంటి రక్తస్రావం జరగకుండా ప్లేహాన్ని విజయవంతంగా తొలగించడం జరిగింది. తొలగించిన ప్లేహం సుమారు 40 సెంటీమీటర్లు 4 కిలోగ్రాములు ఉన్నట్లు గుర్తించారు. శస్త్రచికిత్స అనంతరం పేషెంట్ చక్కగా కోలుకొని 3.5 లక్షల ప్లేట్లెట్ కౌంట్తో ఆరోగ్యంగా డిశ్చార్జ్ అయ్యాడని డాక్టర్ గొండు గంగాధర్రావు తెలియజేశారు. నేను కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ మీనాక్షి హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను. ఒక రేర్ సర్జరీ మన హాస్పిటల్లో జరిగింది. 36 years old మేల్ సఫరింగ్ ఫ్రమ్ ఐటీపీ. ఐటీపీ అంటే మన వ్యాధి నిరోధక శక్తి ఏదైతే ఉంటుందో అది మన ప్లేట్లెట్స్ ని డ్యామేజ్ చేయడం వల్ల వచ్చే ప్రాబ్లం. దీనివల్ల ప్లేట్లెట్ కౌంట్ చాలా తగ్గి బ్లీడింగ్ మేనిఫెస్టేషన్స్ అంటే రక్తం గడ్డకట్టే కెపాసిటీ తగ్గిపోవడం వల్ల బ్లీడింగ్ అవ్వడము. అలాగే ఈ పేషెంట్ లో దీని వలన ప్లేహం అంటాము, అది చాలా పెద్దది అయిపోవడం, జనరల్ గా కామన్ లాంగ్వేజ్ లో బల్లా అంటారు. ఇతనికి సుమారుగా 50 సెంటీమీటర్లు అయ్యి పొట్టంతా అదే వ్యాపించడంతో ఆహారం కూడా తీసుకోలేని పరిస్థితి, రక్తం లెవెల్స్ అంటే హిమోగ్లోబిన్ లెవెల్స్ తగ్గిపోవడం, అలాగే వైట్ బ్లడ్ సెల్స్ తగ్గిపోవడం, వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోవడం, అలాగే జనరల్ గా సామాన్యంగా చేసుకునే సాధారణ పనులు కూడా చేసుకోలేక ఆరోగ్యం హెల్త్ కండిషన్ బాగా డౌన్ అయ్యి మన దగ్గరికి రావడం జరిగింది. సర్జరీ ప్లాన్ చేసినప్పటికీ ఈయనకి ప్లేట్లెట్ కౌంట్ 16,000 ఉంది. అంటే 16,000 ప్లేట్లెట్ కౌంట్స్ తో సర్జరీ చేసినప్పుడు దేర్ విల్ బి రిస్క్ ఆఫ్ లైఫ్ థ్రెటనింగ్ బ్లీడ్.
డ్యూరింగ్ ద సర్జరీ చేస్తున్నప్పుడు ప్రాణాంతకమైన రక్తస్రావం జరిగే అవకాశం ఉంటుంది. బట్ స్టిల్ వీ కుడ్ ఏబుల్ టు డూ ద సర్జరీ వెరీ సేఫ్లీ అండ్ సర్జరీ చాలా విజయవంతంగా జరిగింది. స్ప్లీన్ ని బయటికి తీయడం జరిగింది. ఈ స్ప్లీన్ బయటికి తీసినాక ఆఫ్టర్ గెటింగ్ shrunken, it is around 40 centimeters and measuring around 4 kgs. So patient has been discharged very happily. ఆరోగ్యంగా పేషెంట్ డిశ్చార్జ్ చేయగలిగాము. విద్యా సంవత్సరంలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు అలాగే ఉపాధ్యాయులకు ప్రధానోపాధ్యాయులకు బుధవారం విజయనగరం జిల్లా కలెక్టర్ మరియు ఎమ్మెల్సీ గాది శ్రీనివాసరావు చేతుల మీదుగా ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం ఉంగరారమెట్ట రేగడ ఆందల్వలస మండలానికి చెందిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థి లాస రాజేష్ అలాగే 10వ తరగతి విద్యార్థి అలికాన సాయిచరణ్లకు అవార్డులు అందజేశారు. అలాగే 100% ఉత్తీర్ణత సాధించిన ఉపాధ్యాయులు పి శివప్రసాదరావు, జూనియర్ అధ్యాపకులు గణితం ఎస్ మృత్యుంజయరావు, పీజీటీ మ్యాథ్స్ అలాగే ఈ ఫలితాలకు మూల కారణమైన కళాశాల ప్రిన్సిపల్ పేడాడ శ్రీనివాసులకు ఘనంగా సన్మానించారు. సన్మాన గ్రహీత ప్రిన్సిపల్ శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థులకు విద్యా దైవంగా భావించి విద్యను అందజేసి మంచి గుర్తింపు సాధించడం జరుగుతుందని, జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా సన్మానం అందుకున్న తరువాత మరింత బాధ్యత పెరిగిందని, మరింతగా కష్టపడి మరింత ఉత్తీర్ణత సాధించి పాఠశాల కీర్తి రాష్ట్ర స్థాయిలో ఉంచేలా కృషి చేస్తారని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ గురుకుల కోఆర్డినేటర్ ఎస్ రూపావతి, విద్యార్థులు, ఉపాధ్యాయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.